మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. సో అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ముందు మన వాళ్ళకున్న అతిపెద్ద గుడ్ న్యూస్, మహమ్మద్ షమి ఈజ్ కంప్లీట్లీ ఫిట్. సో అతనైతే డొమెస్టిక్ టోర్నమెంట్ అయిన విజయ్ హజారీ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అసలు ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా తన న్యాచురల్ గేమ్ను ఈజీగా ఆడేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ షమి తన సోషల్ మీడియా అకౌంట్స్లో వీడియో కూడా పోస్ట్ చేశాడు. సో డెఫినెట్లీ మహమ్మద్ షమి అయితే మన టీమిండియా వన్డే టీంలోకి తిరిగి రాబోతున్నాడు. విజయ్ హజారీ ట్రోఫీలో అతను ఆడబోయే నాకౌట్ మ్యాచెస్ని సెలక్షన్ కమిటీ క్లోజ్గా చూడబోతుందంట. అండ్ దెన్ అతను ఇంగ్లాండ్ ఆడబోయే వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పిక్ చేయబోతున్నారంట. సో ఇదైతే డెఫినెట్లీ మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంజరీకి సంబంధించి. సో సిడ్నీ టెస్ట్లో గాయపడ్డ బుమ్రా ఇంజరీకి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. అతని ఇంజరీ తీవ్రత ఎలా ఉందనే దానిపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దీంతో బుమ్రా ఇంజరీకి సంబంధించి కొన్ని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అతనికి కాస్త పెద్ద ఇంజరీ అయిందని, ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అవుతాడని, అలాగే ఐపీఎల్ ఆడడం కూడా కష్టమని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ రూమర్స్ అబద్ధమో నిజమో మనకి జనవరి 12వ తేదీనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ని పిక్ చేయబోతున్నారు. ఇనివే మనమంతా రూమర్స్ నిజం కాకూడదని చెప్పి ప్రేయర్ చేద్దాం. మన కళ్ళను షమి తిరిగి వస్తున్నాడు. దీంతో మనకి షమితో పాటు బుమ్రా కూడా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మన బౌలింగ్ వేరే రేంజ్లో ఉంటుంది. సో హోప్ఫుల్లీ వరల్డ్ కప్లో ఎలా అయితే షమి మరి బుమ్రా కలిసి ఆడారో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అలానే ఆడాలని కోరుకుందాం. ఇక మన టీమిండియా స్క్వాడ్కి సంబంధించి ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. అండ్ వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి టాప్ 4 బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మరి శ్రేయస్ అయ్యర్ ఈ నలుగురు ఆడబోతున్నారంట. అంటే 2023 వన్డే వరల్డ్ కప్లో మన వాళ్ళు ఎలాంటి టాప్ 4 బ్యాటింగ్ లైనప్తో వెళ్లారో సేమ్ అదే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఉండబోతుందంట. ఇక వికెట్ కీపర్ విషయంలో చూసుకున్న మన వాళ్ళు మరోసారి కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పిక్ చేయబోతున్నారంట. అయితే అతనికి బ్యాకప్గా మాత్రం ఇద్దరు కంటెన్షన్లో ఉన్నారు, రిషబ్ పంత్ అండ్ శాంసన్. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు వీళ్ళిద్దరిలో ఒకరిని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా కన్సిడర్ చేస్తామంటే ఇద్దరిని పిక్ చేసినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అండ్ బ్యాకప్స్ చూసుకుంటే పంత్ అండ్ శాంసన్. ఇక జైస్వాల్ని బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ న్యూస్ విన్నాం. సో అదైతే కన్ఫర్మ్ అయ్యేలానే కనిపిస్తుంది. రోహిత్ అండ్ గిల్తో పాటు మనకి మూడో ఓపెనింగ్ చాయిస్గా జైస్వాల్ని పిక్ చేయబోతున్నారు. ఇక హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, మరి హర్షదీప్ సింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా స్క్వాడ్లోకి రాబోతున్నారు. అండ్ ఈ ముగ్గురులో హార్దిక్ పాండ్యా మరి శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండబోతున్నారు. ఇక చివరిగా బ్యాకప్స్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ మరి తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురిని బ్యాకప్ ప్లేయర్స్గా కన్సిడర్ చేస్తున్నారంట. అంటే మేబీ వీళ్ళ ముగ్గురులో ఒకరిని స్క్వాడ్లోకి పిక్ చేసుకుని మిగతా వాళ్ళని ట్రావెలింగ్ రిజర్వ్స్లో పెట్టుకోవచ్చు. సో వీళ్ళు కనుక ఛాంపియన్స్ ట్రోఫీకి మన టీంతో ట్రావెల్ అయితే ఖచ్చితంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేలీ తిలక్ వర్మ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మన తెలుగు యంగ్స్టర్సే. సో వీళ్ళిద్దరు పిక్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవి గైస్ ఇప్పటివరకు మన టీమిండియాకి సంబంధించిన అప్డేట్స్. సో నేనైతే మన టీమిండియా అప్డేట్స్తో పాటు మిగతా క్రికెట్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే ఈ ఛానల్లో షార్ట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఒక 2 to 3 మినిట్స్ ఉండేటట్టు వీడియో తయారు చేసి పోస్ట్ చేస్తాను. దీంతో మీరు క్రికెట్కి సంబంధించిన క్విక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.